హాయ్ అండి అందరికీ. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతం? నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి ఫస్ట్ టైము. అమ్మవారికైతే ఫస్ట్ టైం 5 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. మా వారు కూడా ఇంటి దగ్గర ఉన్నారండి పూజ చేసుకుంటున్నాననేసి. పూజ అయితే కంప్లీట్ అయిపోయాక ముందుగా నేను మా వారి ఆశీర్వాదం తీసుకున్నానండి. తర్వాత మా ఇంటి దగ్గర ఉండే 9 మంది ముత్తైదువలని అయితే పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చానండి. ఈరోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి చేశానండి. బ్రేక్ఫాస్ట్ అయితే దోసపిండిలో ఆనియన్స్, క్యారెట్, ఉప్పు, పసుపు, కారం వేసి ఊతప్పం వేసాను. లంచ్లోకి అయితే ఫ్రైడ్ రైస్ చేశానండి. ఫ్రైడ్ రైస్ అయితే నేను ఈ విధంగా చేశాను. ముందుగా పెన్నంలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేగాక ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్, బీన్స్ వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత కారము, కొత్తిమీర, కరివేపాకు, ధనియా పౌడరు, గరం మసాలా వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన రైస్ అయితే వేసి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలండి. నేనైతే లంచ్ అయితే పెట్టేసానండి ఈరోజు ఇది. మీరేం లంచ్ ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. మీరైతే వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే అండి, బాయ్, ఉంటా.